సంజయ్, సంధ్యకి నువ్వు చేసిన అన్యాయానికి సంధ్య రూపంలో ఉన్న శిరీషని పెళ్లి చేసుకోబోతున్నందుకు, తనే గౌరీకి అమ్మగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. హలో మావయ్య, నేను ఇక్కడ రెడీ. అక్కడ శిరీష్ రెడీ అయిందా? రెడీ అయిందిరా. కాకపోతే గుడికెళ్ళి వస్తానని చాలాసేపు అయిందిరా. తను ఇంకా తిరిగి రాలేదు. ఏవండి, కాఫీ పెట్టడానికి ఇంతసేపా? వస్తున్నాడు డార్లింగ్. వీడితో జరిగిందొక పెళ్లి, వీడొక భర్త. హలో, మాటలు మర్యాదగా రాలిస్తే బాగుంటుంది. ఏంట్రా నీకు మర్యాద? ఏంటి నా భర్త మీద చెయ్యెత్తుతున్నా? శిరీష, ఏమైంది నీకు? ఆయనతో పెళ్ళయింది. ఆ విషయం నాకు భార్య కావడానికి పెళ్లి కూతురుగా రెడీ అయినప్పుడు తెలీదా? అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు మనసు మార్చుకున్నాను. నీ మనసు మారలేదు. వీడే ఏదో చేసి నీ మనసు మార్చాడు. అన్నిటికీ ఆయన మీద పడతారెందుకు? ఒకసారి పెళ్ళైన నాకు మళ్ళీ పెళ్ళంటే తప్పనిపించింది. అందుకే మనసు మార్చుకున్నాను. శిరీష, అక్కడ మండపంలో అన్నీ రెడీ అయ్యాక ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పద వెళ్దాం. భర్త నేను ఎదురుగా ఉన్నాను, నా భార్యను పట్టుకుని పెళ్లి చేసుకుందాం రా అంటున్నావు. ఇదేమన్నా పద్ధతిగా ఉందా? పద్ధతుల గురించి నువ్వు మాట్లాడుకో. శిరీష, వెళ్దాం పద. ఏయ్, నా భర్త మంచిగా చెప్తే అర్థం కదా మీకు? నేను ఆయన భార్యని. రే, ఏం చేసావురా శిరీషని? నిన్ను చూడు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. అయినా నేను కాముగా ఉంది. నా భార్య నా దగ్గరకు వచ్చిందన్న ఆనందంతో మారాను కాబట్టి, మనిషిగా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి. అసలు మనిషి నాలో ఇంకా అలాగే ఉన్నాడు. వాణ్ణి రెచ్చగొట్టకు, మర్యాదగా వెళ్ళిపో. వెళ్తాను. శిరీషని తీసుకుని వెళ్తాను. శిరీష, అక్కడ అమ్మ వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ముహూర్తానికి టైం అవుతుంది. వెళ్దాం పద. ఏంటి ఆలోచిస్తున్నావు? వీడు నేనేదో బెదిరించినట్టున్నాడు. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. రా వెళ్దాం. చెప్తే అర్థం కదా మీకు? ఆయన్ని కలిశాక నా మనసు మార్చుకున్నాను. ఇలా పెళ్లి చేసుకోవడం తప్పని తెలుసుకున్నాను. నా బ్రతికేదో నన్ను బ్రతకనివ్వు. ఆయన ముందు నా పరువు తీయకు. ఏర్పాట్లన్నీ చేసుకుని బంధువులందరినీ పిలుచుకున్నాక ఇప్పుడు నువ్వు మనసు మార్చుకున్నాను అంటే సరిపోతుందా? వెళ్దాం పద. ఇందాకటి నుంచి చూస్తున్నాను, కట్టుకున్న భర్తని కళ్ళెదురుగా ఉన్నానన్న భయం లేకుండా ఏంట్రా రా అని నా భార్య చెయ్యి పట్టుకుని లాగుతున్నావు? నీలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదురా. పో బయటికి.
కలల కళ్ళలో నిండి ఉన్న ద్రోహమా, చిరునవ్వు చాటులో చిందుతున్న పాపమా, ప్రేమ తాచువై విషం చిమ్మితే ఏమితో జరి నిషాదమ్మితే నిమిషాలలోన నాపై నిజం నిప్పులే కురిపించినావే నీవే మండే బాపువై. ఏంటన్నయ్యా, శిరీషని తీసుకొస్తానని వెళ్ళి సంజయ్ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడులేమ్మా. ఎక్కడన్నయ్యా, ముహూర్తానికి కూడా టైం అయిపోతుంటే. అదిగో వచ్చేసాడు. ఏరా ఇంతసేపా? ఏది శిరీష? పెళ్లి పెట్టుకుని ఎక్కడికెళ్ళిందంట? ఏవండి, కాఫీ పెట్టడానికి ఇంతసేపా? ఆల్రెడీ ఆయనతో నా పెళ్ళయ్యాక ఇంకా పెళ్ళేంటి? శిరీష్ ఎదురా? మాట్లాడవేంట్రా? శిరీష్ ఎక్కడా? రాలేదు. రాకపోవడం ఏంట్రా? తీసుకొస్తానని వెళ్ళావుగా, ముహూర్తం టైం అయిపోతుందిరా. ఏమిటనే వీడు? తను ఇప్పుడే కాదమ్మా, ఎప్పటికీ రాదు. రాదా? ఏ, ఎందుకు రాదు? శిరీష నా భార్య కాదు మావయ్య. అదే ఎందుకనిరా? ఏయ్, నా భర్త మంచిగా చెప్తే అర్థం కదా మీకు? ఎందుకంటే తనిప్పుడు ఆ శ్యామ్ గడి భార్య. కాదనుకుని చాలా రోజులైంది కదరా. కాదనుకుందని మనం అనుకున్నాం, కావాలనుకుని తను వెళ్ళింది. ఏరా, పెళ్ళంటే బొమ్మలట అనుకుందా తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి? వదిలేయమ్మా, శిరీష గురించి మనం మర్చిపోవడమే మంచిది. ఏంట్రా మర్చిపోయేది? నిన్న నేనే ఇంటి కోడలంది, పెళ్లికి రెడీ అయింది, గుడికెళ్ళొచ్చేలోపు ఏమైందిరా తనకి? వదిలేమని చెప్తున్నా కదమ్మా. తొందరపడద్దురా. శిరీష్ అలా మాట్లాడదు. తను అలా మాట్లాడింది అంటే ఏదో కారణం ఉందిరా. ఏం లేదు మావయ్య, నా కళ్ళారా నేను చూశాను. ఈ రోజు నాతో తన పెళ్ళన్న విషయం మర్చిపోయి ఆ శ్యామ్తో సరదాగా ఉంది. నేను వెళ్తే కనీసం నన్ను పలకరించే తీరిక కూడా లేదు. ఏదో పరేవాడిని చూసాడు చూసింది. పైగా నన్ను అవమానిస్తున్నా, సంబంధం లేనట్టు చూస్తుండిపోయింది. ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్ను అవమానించింది ఎవర్రా? అసలేం జరిగింది? ఒకసారి పెళ్ళైన నాకు మళ్ళీ పెళ్ళంటే తప్పనిపించింది. చెప్తే అర్థం కదా మీకు? ఆయన్ని కలిశాక నా మనసు మార్చుకున్నాను. ఇలా పెళ్లి చేసుకోవడం తప్పని తెలుసుకున్నాను.
ఎరా శిరీష్ అలా ప్రవర్తించిందా? నేను నమ్మలేకపోతున్నాను. సంజయ్, ఏదో జరిగింది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఈలోపు నువ్వెలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. తన భర్తతో తనలా ఆనందంగా ఉండనివ్వండి. ఇంక మనం తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శిరీష, అక్కడ నువ్వు పెళ్లి కూతురువని అన్ని ఏర్పాట్లు చేసుకుని మేం కూర్చుంటే ఇక్కడ నువ్వు వీడితో ఆటలాడుతూ కూర్చున్నావా? ఏ నా భర్తతోనే కదా ఆడుతున్నాను. ఏంటి? నీ భర్త? వీడు నీ భర్త? అవును, ఈయనే నా భర్త. మరిప్పటిదాకా సంజయ్తో పెళ్ళని, పాపే నా ప్రాణమని మమ్మల్ని నమ్మించి మా చేత ఈ పెళ్లి ఏర్పాట్లని చేయించడం ఎందుకు? తెలియక అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఏంటి శిరీష ఇది? ఎందుకులా ప్రవర్తిస్తున్నావు? నిజం తెలుసుకున్నాను. నాకు భర్తుండగా మరో పెళ్లికి సిద్ధపడటం తప్పని తెలుసుకున్నాను. నేనుండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ అని తెలుసుకున్నాను. అందుకే నా భర్తతో చాలా హాయిగా ఉన్నాను. నువ్వు ఆనందంగా ఉన్నావో, ఆనందాన్ని నటిస్తున్నావో నాకు తెలీదు, కానీ మా నమ్మకాన్ని మోసం చేస్తున్నావు, మా అభిమానాన్ని బాధ పెడుతున్నావు. దానికి నేనేం చేయలేను. శిరీష, నువ్విలా మాట్లాడటం పద్ధతి కాదు. అయినా ఇంతకాలం గుర్తుకురాని నీ భర్త ఇప్పుడు గుర్తుకొచ్చాడా? నా కొడుకుతో పెళ్లి నిశ్చయించాక ఇప్పుడు గుర్తుకొచ్చాడా? అక్కడ పెళ్లి పనులు జరుగుతుంటే గుర్తుకొచ్చాడా? ముహూర్తం దగ్గర పడుతుంటే గుర్తుకొచ్చాడా? ఎప్పుడు గుర్తుకొచ్చాడమ్మా? ఇప్పుడు గుర్తుకొచ్చాడా నీకు? ఏమనుకుంటున్నావు? పెళ్ళంటే చిన్నపిల్ల ఆట అనుకుంటున్నావా? ముహూర్తానికి టైం అవుతోంది, రా. రాను. అరే, నాకు భర్తున్నాడు, నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఇంకా రా అంటారేంటి? శిరీష, నువ్వు సడన్ గా ఇలా మనసు మార్చుకున్నావంటే ఏదో కారణం ఉంది. నీకు అలాంటి కారణం ఏదైనా ఉంటే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. నాకే సమస్య లేదు, మీరిలా రావడమే సమస్యగా ఉంది. సంజయ్ వస్తే చెప్పాను కదా, మళ్ళీ మీరు రావడం ఏంటి? మా శిరీష అని నెత్తిని పెట్టుకున్నందుకు
మాగానే నెత్తికెక్కావు. నువ్వే తల్లనుకుని అక్కడ నా మనవరాలు ఎదురు చూస్తోంది. నీలో మా సంధ్యని చూసుకోవాలని మేము ఎదురు చూస్తున్నాం. శిరీష, సంధ్యకిచ్చిన మాటని మర్చిపోయావా? ఏంటి మాట? మనిషే లేనప్పుడు ఇచ్చిన మాట ఎక్కడుంటుంది? ఆ మనిషిలాగే ఆ మాట గాల్లో కలిసిపోయింది. నాతో సరదాగా ఉండాలని ఆయన బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. మీరిలా గంటకోసారొచ్చి ఆయన మూడెందుకు పాడు చేస్తారు? వెళ్ళండి, వెళ్ళి ఇంకెవరినన్నా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోండి. మాట్లాడింది చాలు. చివరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా వస్తావా రావా? ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? రాను అంటుంటే రా రా అంటారేంటి? ఏ, నేను లేకపోతే మీకు మరో దిక్కు లేదా? ఓహో, అందుకేనా ఇలా అడుగుతున్నారు? ఒక పెళ్ళై ఒక బిడ్డకి తండ్రైన మీ అబ్బాయికి నేను తప్ప మరో గతి లేదనుకుంటా. ఆయన రెండో పెళ్లివాణ్ణి పెళ్లి చేసుకొని ఎవరి బిడ్డకో తల్లి కావాల్సిన కర్మ నాకేంటి? వెళ్ళి తలకు మాసింది ఎవరో దొరుకుతుంది, ట్రై చేసుకోండి. శిరీష, ఏంటే ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నా? గతి లేదా? మాకు గతి లేదా? ఆంటీ ఆంటీ అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉంటే నా మనిషి అనుకున్నానే. నా బిడ్డ అంటూ ఉంటే గౌరికి నిన్ను తల్లిని చేద్దాం అనుకున్నాను. నా ఇంటికి నిన్ను కోడలుగా తెచ్చుకుందాం అనుకున్నాను. మా సంధ్యని చంపి నువ్వు తప్పు చేసినా అది తప్పు కాదు, పొరపాటు అని మాకు మేమే సర్ది చెప్పుకున్నాం. అవును, తప్పు చేశాను, శిక్ష అనుభవించాను. అది చాలదని జీవితాంతం మీ ఇంట్లో ఊడికం చేయాలా? అంత కర్మ నాకేం పట్టలేదు. నిన్ను కోడలు చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇన్ని మాటలన్నాక ఇంకా నువ్వు నా కోడలువేంటి? అమ్మ స్నేహ, నువ్వు ఉండనయ్యా. అది మన మంచితనాన్ని చాతకానితనం అనుకుంటోంది. విన్నావుగా, గతి లేక మనం దాని చుట్టూ తిరుగుతున్నామట. తప్పు చేసావు శిరీష, చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు ఎవరో తెలియకపోయినా నీ మాటలు నమ్మి నువ్వే మాకంతా అనుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు. మా చుట్టూ తిరిగి మావాడే ప్రాణం అనుకున్న పిచ్చిదాన్ని ఒక చిన్న అబద్ధం చెప్పిందని బయటకు తోసేసి అప్పుడు తప్పు చేశావు. కస్తూర్ని కాదని ఆ స్థానాన్ని నీకివ్వాలనుకుని పెద్ద తప్పు ఇప్పుడు చేశావు. నిజమేనమ్మా, నిజమే అన్నయ్య. మనమేగా గతలేదంటూ దీని చుట్టూ తిరిగా, అందుకే దీనికి లోకం అయిపోయాం. ఏమన్నావే? నా బిడ్డకి గతి లేదా? గతి ఉందో లేదో నీకు చూపిస్తానే. ఈరోజు ఈ మాటలన్నీ వీడు చూసుకునేగా మాట్లాడుతున్నా. నిజమేనమ్మా, నీలాంటి దానికి వీడే కరెక్ట్. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు మోసం చేసింది ఒక్కని కాదమ్మా, ముగ్గురిని. భార్యని అంటూ నా బిడ్డని మోసం చేశావు, తల్లిని అంటూ ఆ పసిదాన్ని మోసం చేశావు, బిడ్డని అంటూ మా అన్నయ్యని మోసం చేశావు. అనుభవిస్తావు. దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. పదండనయ్యా, ఇంకా దీంతో మాట్లాడి. స్నేహ ఆగమ్మా. శిరీష్ అలా మాట్లాడుతుంది అంటే దాని వెనకాలేదో కారణం ఉండుంటుంది. కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. లేదనియా, ఓపిక లేదు. అది నన్ను అవమానించిన భరించేదాన్ని, కానీ నా బిడ్డనంది. రెండో పెళ్ళట, గతలేక దీన్ని చేసుకుంటున్నాడట.
నా బిడ్డకి గతి లేదన్నావు కదూ? ఇదే ముహూర్తానికి నీకంటే మంచిదాన్ని తీసుకొచ్చి నా బిడ్డతో పెళ్లి జరిపించి ఎవరికి గతి లేదో నీకు అర్థమయ్యేలా చేస్తాను. స్నేహ, ఆవేశపడద్దు, నేను మాట్లాడతాను. లేదన్నయ్యా, ఈ ముహూర్తానికి నా బిడ్డ పెళ్లి జరగలేదు అంటే అదన్న మాటలు నిజం అవుతాయన్నయ్యా. ఈ పెళ్లి జరగాలి. నా కొడుకు మరొకరితో సంతోషంగా ఉంటే అది ఏం కోల్పోయిందో, నా బిడ్డను కాదని అది ఎంత పెద్ద తప్పు చేసిందో దానికి అర్థం ఎలా చెయ్యాలి. చేస్తాను. అది కాదు అమ్మ స్నేహ, అది సూపర్ పెర్ఫార్మెన్స్. నీ నటనకి వాళ్ళిద్దరే కాదు, నా బుర్ర కూడా బద్దలైపోయింది. నీ పర్ఫార్మెన్స్తో కస్తూరి పెళ్లికి ఇంకా ఏ అడ్డంకు లేకుండా చేసావు. హ్యాపీ. ఇక్కడ నేను హ్యాపీ, అక్కడ కస్తూరి హ్యాపీ. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం, అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతము తెలిసిన చల్లని స్నేహం, జరిపించే కన్యాదానం.